భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అనేవి పునరుద్ధరించడం జరిగిందండి. రిజిస్టర్ అయిన కార్మికులందరికీ ఈ యొక్క శుభవార్త. దాదాపుగా 20 లక్షల మందికి పైగా ఈ యొక్క ప్రయోజనాలు అయితే జరగబోతా ఉన్నాయి. కానుకగా స్కీమ్ కింద కార్మికుని యొక్క కుమార్తె యొక్క వివాహానికి 40,000 రూపాయలు ఆర్థిక సాయం అయితే ఇవ్వబోతా ఉందండి. అలాగే ప్రసూతి సాయం కింద మహిళా కార్మికులు లేదా కార్మికుల భార్యలకు ప్రసవ సమయంలో 20,000 రూపాయలు నగదనేది ఇవ్వబోతా ఉంది. ఇక సహజ మరణంగా సంభవించినట్టయితే కార్మికుడు సహజంగా మరణిస్తే వారి యొక్క కుటుంబానికి 60,000 రూపాయలు భరోసా అనేది ఇస్తుంది. అంతేకాకుండా అంత్యక్రియల ఖర్చు కింద తక్షణ సహాయం కింద 20,000 రూపాయలు అనేది అందిస్తుంది. అంతేకాకుండా రవాణా ఛార్జెస్ కింద కొంత అమౌంట్ అయితే ఇస్తున్నారండి. అయితే దాని గురించి వివరంగా ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పెళ్లి కానుక పథకం అనేది మళ్ళీ స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. కార్మికుల కుటుంబాల్లో గరిష్టంగా 2 కుమార్తెలకు ఈ యొక్క సహాయం అనేది వర్తిస్తుందండి. వివాహం జరిగిన వెంటనే ఆన్లైన్ లో సంబంధించిన పత్రాలతో దరఖాస్తు చేసుకున్నట్టయితే వారికి పెళ్లి కానుక సంబంధించిన అమౌంట్ 40,000 రూపాయలు అనేది అకౌంట్ లో పడడం అయితే జరుగుతుందండి. ఇక ప్రసూతి సాయంకి వచ్చేసరికి మహిళా కార్మికులు లేదా కార్మికుడి యొక్క భార్య ప్రసవించినప్పుడు 20,000 రూపాయలు ప్రభుత్వం అనేది తక్షణమే అందిస్తుందండి. ఇది గరిష్టంగా 2 ప్రసవాల వరకు మాత్రమే ఉంటుంది. ప్రసవం జరిగిన 6 నెలల లోపు ఈ యొక్క దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మూడవది మరణ సాయం మరియు అంత్యక్రియలకు సహాయం. ఒకవేళ ఎవరైనా చనిపోతే వారికి 60,000 రూపాయలు కుటుంబ సాయం అనేది అందిస్తారండి. 20,000 రూపాయలు తక్షణమే అందించడం అయితే చేస్తారు. అంతేకాకుండా మృతదేహం ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు కిలోమీటర్కి 20 రూపాయలు చొప్పున సాయం అనేది అందించడం అయితే చేస్తారండి. అయితే ఇవన్నీ దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క దరఖాస్తు అనేది మనకి ఈసారి ఏపీ సేవా పోర్టల్లో, అంటే మీకు దగ్గరలో గల గ్రామ వార్డు సచివాలయాల్లో ఏపీ సేవా పోర్టల్ అనేది ఉంటుందండి. ఈ యొక్క ఏపీ సేవా పోర్టల్లో మీరు ఈ యొక్క దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది.